ఇర్మియా గ్రంథము మొదటి లేక 18వ అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నాడు? యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అన్నాడు. ఎక్కడికి పొమ్మన్నాడు? కుమ్మరి ఇంటికి పొమ్మన్నాడు అన్నమాట. అంటే ప్రభువాక్కు మాట్లాడుతుంది అన్నమాట. ప్రభువాక్కు మనకి మాట్లాడుతుంది. ఇర్మియాకి ని ఏర్పరచుకున్నవాడు యేసు ప్రభు. ఇర్మియాని తల్లి గర్భము రూపింపక మునిపే నిర్మించుకున్నవాడు యేసయ్య. ఆయన మాట చెప్తున్నాడు, నువ్వు కుమ్మరి ఇంటికి పో. కుమ్మరి ఇంటికి పొమ్మని చెప్తూ ఉన్నాడు అన్నమాట. కుమ్మరి ఇంటికి పొమ్మంటే నేను పోను అన్నాడా? అనలా. నేను పోనని అనలా. ఏమన్నాడు? కుమ్మరి ఇంటికి ప్రయాణమయ్యాడు. చాలా మంది కూడా ప్రభు యొక్క మాటకి ఏం చేస్తున్నారంటే వ్యతిరేకం చెప్తా ఉన్నారు. దేవుని మాటలకు వ్యతిరేకం చెప్తూ ఉన్నారు అన్నమాట. అబ్రహామా, నువ్వు లేచి రమ్మనగా ఆయన స్వజనాన్ని, ఆయన ఇంటిని, ఆయన మొత్తాన్ని వదిలేసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, గమ్యం ఏమిటో తెలియదు. ఆయన ప్రభు మాట చొప్పున, యేసు ప్రభు మాట చొప్పున అబ్రహాం ఏం చేశాడు? బయలుదేరి వచ్చాడు అన్నమాట. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కారణం, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు అన్నమాట. ప్రియ దేవుని సంగమ, ఆలోచన చేయాలి. దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడుతూ ఉంది, నువ్వు కుమ్మరి ఇంటికి పో అని. యేసయ్య పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్నమైన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. మీ భారము యావత్తు నా పైన మోపమని చెప్తూ ఉన్నాడు. మీ చింత యావత్తును నా పైన మోపండి అని చెప్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు వేదన చెందుతున్నారు? ఎందుకు చింతిస్తూ ఉన్నారు? మీ భారము యావత్తు నా పైన మోపండి అంటున్నాడు. అయితే ఎప్పుడు ఆశీర్వదించబడతాడు, ఎప్పుడు భారం తీసివేస్తాడు అంటే ఆయన చెప్పిన స్థానానికి మనం వచ్చిన. దేవుని మాట చొప్పున మనం రావాలి. దేవుని పిలుపుకి లోబడాలి. ఇర్మియా అక్కడే ఉంటే కుమ్మరి కుండ తయారు చేసేదాన్ని చూడగలడా? చూడలేడు. అబ్రహాము అక్కడే ఉంటే దీవించబడతాడా? ఆశీర్వదించబడతాడా? ఆలోచన చేయాలి. అయితే స్థానము మారాలి. ప్రభువు ఎక్కడ పెట్టాలనుకున్నాడో ఆ స్థానానికి నువ్వు చేరాలి. నువ్వు ఎక్కడ ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడో ఆ స్థానానికి నువ్వు వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఎంతకాలము దేవుని మాటకు లోబడకుండా ఉంటావు? ఆలోచన చేయాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడినవాడు, విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇర్మియా కూడా దేవుని వాక్కుకు లోబడి ఎక్కడికి వెళ్ళాడు? కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. వెళితే మనం చూద్దాం, చూడండి 3వ వచనం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి ఆ జిగటమన్ను విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైన దానితో మరి ఒక కుండ చేశాను.
మరి ఒక కుండ చేశాను అన్నమాట. మట్టిని జిగట మట్టిని తీసుకొని సారి పైన పెట్టి, సారి అంటే చక్రం ఉంటుంది అన్నమాట, ఆ చక్రం పైన మట్టితో కుండ చేస్తూ ఉన్నాడు. మట్టి ఏమవుతుంది? కుమ్మరి చెప్పినట్టు విడకుండా విడిపోతూ ఉంది. దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ మట్టిలో కలిపి మళ్ళీ కుండగా తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. చూడండి, కుమ్మరి పడిపోయింది కదా అని మట్టిని వదిలేయలా. కుమ్మరి మట్టిని వదిలేయలేదు అన్నమాట. ఆ మట్టిని తీసుకొని తిరిగి మళ్ళీ కుండగా తయారు చేయడానికి ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, దేవునికి దూరంగా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన మట్టిని కుమ్మరి ఏ విధంగా తీసుకొని కుండ తయారు చేయడానికి ఉపయోగించాడో, నిన్ను ఆయన పాత్రగా చేయడానికి, నిన్ను ఆయన పాత్రగా ఏర్పరచుకోవడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పడిపోయిన స్థితి నుండి నిన్ను లేవనెత్తడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. మట్టి పడిపోతూ ఉంటే తిరిగి ఏమో చేస్తున్నాడు ఆయన? మళ్ళీ మళ్ళీ తీసుకొని కుండను తయారు చేస్తూ ఉన్నాడు. కుండను తయారు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మట్టి అంటే మనమే. చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యేసయ్య మనకి కుమ్మరై ఉన్నాడు అన్నమాట. మనల్ని ఏ పాత్రగా ఏ విధంగా చేయాలో చేస్తూ ఉన్నాడు. నువ్వు తప్పిపోయినా, తొలగిపోయినా ఆయన ఆ సన్నిధిలో నిలవబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన పాత్రగా వాడుకోవడానికి. నీవు మనమందరము జిగటమన్నంట. ఏమన్నా? జిగటమన్ను అన్నమాట. చూడండి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అంతే కదా. చూడండి, యేసయ్య ఆకాశమా కలగమనంటే ఆకాశం సృజించబడింది, భూమి కలగమనగానే భూమి కలిగింది. కానీ మనల్ని మాత్రమే ఆయన మట్టి తీసుకొని ఒక ఆకారం ఇచ్చి ఆయన జీవాత్మను ఊదాడు. మనం ఎవరమై అంటే ఆయన చేతి పని. చేతి పని. ఆయన చేయబట్టే మనం ఉండగలిగాం. ఆయన చేయబట్టే మనం ఉండామన్నమాట. ఆయన పని అన్నమాట. మనల్ని ఈ ఆకారంలో ఏర్పరచడానికి ఆయన పని చేశాడు అన్నమాట. ఆ పనే మనం. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. నేదేదో అందంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, ధనవంతుణ్ణి, అధికుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మట్టే. నువ్వు ఎర్రగా ఉంటే ఎర్రమట్టే, నల్లగా ఉంటే నల్లమట్టే. మట్టే అన్నమాట. ఆలోచన చేయండి. ఆ మట్టికి రూపం ఇచ్చిన వాడు, నిర్మించిన వాడు యేసయ్య అన్నమాట. మరి నువ్వు జిగటమన్ను అన్నమాట. అయితే ఆ మట్టిని రూపంలో ఏర్పరిచాడు అన్నమాట. చూడండి, ఆకాశాన్ని సృజించిన దేవుడు, భూమిని సృజించిన దేవుడు అవేం చేస్తున్నాయి? భూమి ఆకాశములు, ఆకాశము ఆయన్ని మహిమపరుస్తూ ఉంది, భూమి ఆయన్ని మహిమపరుస్తూ ఉంది. భూమి ఆకాశములు ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాయన్నమాట. భూమి ఆకాశాలు ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుని మహిమను కనపరుస్తూ ఉన్నాయి. మరి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడుగా. మనం ఏం చేయాలి?
ఆయన మహిమను కనపరచాలి. ఆయన మహిమను కనపరచాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై మనము ఆయన చేసిన పని అయి ఉన్నాం అన్నమాట. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎందుకు చేశాడంట? చూడండి, దేవుడు మనల్ని ఎందుకు చేశాడయ్యా అంటే మనం నడుచుకోవలనని, సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై. సత్క్రియలంటే మంచి క్రియలు, మంచి పనులు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే మంచి పనులు చేయాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. దోర్క తను తగ్గించుకుంది. మరి వచ్చిన వారందరికీ సమాధానం చెప్పింది. ఆమె సత్క్రియలు చేయటంలో ఆసక్తిగా చేసిందట. ఆమె క్రియలంటే సత్క్రియలు. ఆ దోర్క చనిపోగానే ఈమె చనిపోయిందా, ఎంత మంచి ఆమె చనిపోయిందా అని ఆమె క్రియలు ఆమెని కనపరుస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? సాక్ష్యం అన్నమాట. క్రీస్తు జీవాన్ని కలిగిన మనం క్రీస్తులాగా జీవించాలి. కొట్టబడితే వీపును అప్పగించాడు, దూషింపబడితే బదులు దూషింపక మౌని అయి ఉన్నాడు. ఆలోచన చేయండి. మరి అట్టి ప్రభువు యొక్క కలిగిన మనము ఎలా ఉండాలి? సత్క్రియలు కలిగి ఉండాలి. ఆ ప్రభు యొక్క సాక్ష్యం మన జీవితంలో కనబడాలి. పలానా వారంటే యేసు ప్రభువుని నమ్ముకున్నవారు, పలానా వారంటే యేసయ్యను విశ్వసించిన వారు అని నిన్ను నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డ, మన సాక్ష్యాన్ని కాపాడుకోవటమే సత్క్రియలు. ఆలోచన చేయండి, సత్క్రియలు చేయాలి అన్నమాట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అన్నాడు. ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది. మరి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో? నీ బిడ్డలను అలానే ప్రేమిస్తున్నావా? నీ భార్యని అలానే ప్రేమిస్తున్నావా? నీ చెల్లిని అలానే ప్రేమిస్తున్నావా? నీ సోదరుల్ని అలానే ప్రేమిస్తున్నావా? ఆలోచన చేయాలి. తగ్గింపు జీవితం. ఆ దేవుడే, దేవాది దేవుడు, ఆయన యేసయ్య దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడువాడు నీ కోసం నా కోసం రిక్తునిగా దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత తగ్గింపు! మరి ఆ తగ్గింపు మనలో ఉన్నదా? ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. కాబట్టి అవి చేసే వారంగా ఉండాలి. అలా ఉండటానికే ఏర్పరిచిన వారం మనం ఏమై ఉన్నాం? ఆయన చేతి పని అయి ఉన్నాం అన్నమాట. ఆలోచన చేయండి. 119వ కీర్తన 73వ వచనం. 119వ కీర్తన 73వ వచనం. నీ చేతిలో నన్ను నిర్మించి 119:73 వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు
నాకు బుద్ధి దయచేయమంటున్నాడు అన్నమాట. ఆలోచన చేయండి, బుద్ధి దయచేయమంటున్నాడు. ఇక్కడ ఈయన ఎవరై ఉన్నాడంట? ప్రభువు చేసిన చేతి పని అయి ఉన్నాడట. చేతి పని అయి ఉండి ఏమి నేర్పించమంటున్నాడు? బుద్ధి నేర్పించమంటున్నాడు. ఎందుకని? బుద్ధిహీనులు ఏమనుకుంటారు? దేవుడు లేరని తలుస్తారంట. కాబట్టి బుద్ధిహీనుల వలె కాకుండా బుద్ధి నేర్చుకోవడానికి నాకు కృప చూపాయి అని చెప్తూ ఉన్నాడు. నీ చేతి పనినైనా నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయి. బుద్ధి లేకపోతే ఏమైంది? యేసు ప్రభు వస్తున్నప్పుడు బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలను కొనుపోబడ్డారు, బుద్ధిహీనులైన కన్యకులు విడవబడ్డారు. అందుకనే బుద్ధి కావాలి అన్నమాట. విశ్వాసం అనే నూనె, శ్రేష్టమైన నూనె కలిగిన వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, బుద్ధి అంటే ఏం నేర్చుకోవాలట? ఆయన ఆజ్ఞలను నేర్చుకోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏమై ఉన్నామంట? దేవుని చేతి పనివారమై ఉన్నాం. ఆయనే నిర్మించుకున్నాడు, ఆయనే రూపం ఇచ్చాడు అన్నమాట. ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడు అయి ఉన్నావు, నిన్ను మరిచిపోజాలను అన్నాడు. ఏర్పరిచినవాడు, సృష్టించినవాడు, రూపించినవాడు నిన్ను మర్చిపోను అంటున్నాడు. నువ్వు మర్చిపోతావేమో కానీ దేవుడు నిన్ను మర్చిపోడు అన్నమాట. నేను మర్చిపోను అంటున్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. మనం కుమ్మరి చేతిలో ఉన్న పని అయి ఉన్నాం అన్నమాట. మట్టిని ఆయన ఏం చేస్తున్నాడు? కుమ్మరి కుండగా తయారు చేస్తున్నాడు. పదే విడిపోయిన మట్టిని తిరిగి ఆ మట్టితోనే కుండ తయారు చేస్తున్నాడు. దాన్ని తీసి పడేట్లా ఆ మట్టితోనే కుండని తయారు చేస్తున్నాడు. కుండ తయారు చేసిన తర్వాత అది తడిగా ఉంటే ఏం చేస్తాడు? ఎండలో పెడతాడు. ఎండగా ఉంది. ఎండిన తర్వాత మట్టి ఏమనుకునేది? ఏంది నన్ను ఇంకా ఎండలో పెడుతున్నారు అనుకునేది. ఎండలో పెట్టిన తర్వాత ఎట్టోకట్టే ఎండలో అయిపోయిందిలే అనుకుంటే మళ్ళీ కుమ్మరి ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళి కాలుస్తున్నాడు. అంటే మట్టి యొక్క రూపం మార్చడానికి, మట్టి యొక్క స్థితిని మార్చడానికి, మట్టి యొక్క స్థానము మార్చడానికి ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి ఎండలో, ఒకసారి కొలిమిలో పెడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకోసం దాచించిన మేలు కోసం, సిద్ధపరిచిన మేలు కోసం నీకు అనేక కష్టాలు రావచ్చు, నీకు అనేక బాధలు రావచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండవచ్చు. అయినా ఒకరోజు నీ స్థానం మారిపోతుంది. నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. ఆలోచన చేయాలి. కుండ ఏ స్థానం మారిపోయి తన స్థానంలోకి వచ్చినదో మరి ఆ విధంగా మారిపోబోతున్నాం మనం. దేవుడు మనల్ని ఆనందపరచబడుతున్నాడు.
చూడండి, బంగారాన్ని, స్వచ్ఛమైన బంగారాన్ని తీయడానికి పుడిమిలో ఏ విధంగా కాలుస్తున్నాడో మనల్ని శ్రమల అనుభవంలో నుంచి మనల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. మనుష్యునికి కలుగు శ్రమ తప్ప మరేది ఈ లోకంలో నీకు కలగట్లా. నాకే కలుగుతుంది అనుకుంటున్నావా? ఆలోచన చేయండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి, ఘనహీనతకును మట్టి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగును దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను చాలు, ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిన. కుమ్మరి కుండలు తయారు చేస్తాడు. కుండలు తయారు చేస్తే ఒక చోటే తయారైన కుండలు. ఇప్పుడు కుండలు తీసుకెళ్ళి ఒక కుండనేమో చాలా మంచిగా చాడు పెట్టుకున్నారు, సమ్మర్లో ప్రశాంతంగా నీళ్ళు పోస్తున్నారు. ఇంకో కుండ తీసుకెళ్ళి పొయ్యి కింద పెట్టారు. కుండ చేసిన వాడు ఒక్కడేనా? మరి ఒక్కుండేమో మంచినీరుకి పెట్టింది, ఒక్కుండేమో పొయ్యి కింద పెట్టింది. ఆలోచన చేయాలి. ఇక్కడ రెండు పాత్రలు సృష్టించిన వాడు ఆయనే. కష్టాల కొలిమిలో ఉన్నామని బాధపడకు, ఆలోచన చేయండి. యాకోబు సృజించిన దేవుడేగా ఏశావును కూడా సృజించింది. ఆలోచన చేయాలి. కానీ జగతి పునాది వేయబడక మునిపే నీ గురించి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఉంటే నీవు ఈ కొలిమిలోకి వెళ్ళవు, మంచి స్థానంలోకి వెళతావు. ఆలోచన చేయాలి. దేవుడు సృష్టించిన వాడు ఆయనే, సృష్టిస్తున్నాడు. కానీ ఆయన ప్రణాళిక చొప్పున నడవక, ఆయన చెప్పిన చోట్లు నడవకపోవడం వల్ల ఏమవుతూ ఉన్నారు? ఆలోచన చేయాలి. శాపానికి గురవుతున్నావు. నీకు ఏ బాధలు, ఏ ఇక్కట్లు వస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సృజించిన దేవుణ్ణి ఆ మట్టి అడిగిద్దా? నువ్వేంది నన్ను ఎట్టు చేసావు, ఈ స్థానంలో ఉంచావు అని? మరి మనం అడుగుతున్నామా లేదా? ఏం దేవా, నా జీవితం ఎప్పుడు చూసినా ఎట్నే ఉంటుంది. ఏంది దేవా, నా కష్టం ఏంది తీరట్లేదు. ఏంది దేవా, నాకే వస్తున్నాయి అన్ని. బాధపడుతున్నావా లేదా? ఆలోచన చేయండి. మూర్ఖులు అడిగినట్లు మనం అడగకూడదు. మూర్ఖులు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. దేవుడు మనకు ఒక అనుభవాన్ని నేర్పబోతూ ఉన్నాడు. ఆ అనుభవాన్ని అనుభవించి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే శ్రమ అనుభవం అవసరం. ఆయన ప్రణాళికలో ఆయన చిత్తము చొప్పున నడుచుకుంటే మనం ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆలోచన చేయండి. ఈడు ఏమన్నాడు అంటే, మరి రోమపత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో
అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసిదివని రూపింపు తీయని వానితో చెప్పునా? రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఆలోచన చేయాలి. మనం ఆ విధంగా మాట్లాడటం కరెక్టేనా? ప్రభు అయిన యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ఉన్న మనం ఆలోచన చేస్తే, మంటి తీసుకొని ఆయన ఒక రూపం ఇచ్చాడు, ఒక ఆకారం ఇచ్చాడు, ఆయన జీవాత్మను ఊదాడు. ఎందుకంటే ఆయన్ని మహిమ పరచడానికి, ఆయన మహిమపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. నువ్వేం చేస్తున్నావు? గణపరుస్తున్నావా? స్తుతిస్తున్నావా? ఆయన్ని ఆలోచన చేయాలి. మట్టి తీసుకొని కుమ్మరి ఏం చేస్తున్నాడంటే తన యుక్తం వచ్చినట్లుగా రూపిస్తూ ఉన్నాడు. కుండని తయారు చేస్తున్నాడు. కొలిమిలో కాలిన తర్వాత ఇప్పుడు కుండని ఏం చేస్తాడో తెలుసా? చక్కగా రంగులేసి డిజైన్గా వేస్తాడు. అప్పుడు ఆ కుండ చూస్తే చాలా అందంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, కష్టంలో నుండి, నష్టంలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. నిన్ను దేవుడు బలపరుస్తాడు. నిన్ను దేవుడు నిరాశ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఆలోచన చేయి. దేవుని చేతిలో పని అయి ఉన్నాం కనుక ఆయన్ని మాత్రమే మహిమపరచాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక.